అసలు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది తలనొప్పే. అది టెన్షన్ వల్ల కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు. చెప్పింది ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అన్నది ఇంకా ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇంకా తగ్గదు అంటారు. వర్క్ స్ట్రెస్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడల్లా పెయిన్ మెడిసిన్కి సంబంధించి ఒక సెంటర్కి వెళ్ళి మనం పెయిన్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, చూపించుకోవాలి అన్నది ఎంతవరకు అవసరం ఇస్ వాట్ యూ ఫీల్? సో ఫాలోడ్గా కాలం మారే కొద్దీ సైన్స్ కూడా పెరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు మనం ఆస్టియోఆర్థరైటిస్ లాగా దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు, రుమటోయిడ్ ఆర్థరైటిస్ అని మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ కూడా పాపం చాలా జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. అండ్ బోల్డ్ రకాల మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఫైనల్గా తగ్గట్లేదు అనుకున్నప్పుడు బయోలాజికల్స్ అనేది ఒకటి ఇండ్యూస్ చేస్తూ ఉంటారు. సో బయోలాజికల్స్ అనేవి మళ్ళీ అవి ఇంకా డెడ్ ఎండ్ ట్రీట్మెంట్ లా కొంతమంది చూస్తే, కొంతమంది దాన్ని చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్గా అని కూడా భావిస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా తిరిగి పేషెంట్ లేచి కోలుకునే అవకాశం ఉందంటారా విత్ ద పెయిన్ మెడిసిన్? తప్పకుండా ఉందండి. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక జాయింట్కి వచ్చేది కాదు, కేవలం పెద్ద జాయింట్స్ ఒక 2-3 అన్నా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న జాయింట్స్కి వస్తాయి, లైక్ వేళ్ళకు వస్తూ ఉంటుంది, చేతికి వస్తూ ఉంటుంది, మోకాళ్ళకు వస్తూ ఉంటుంది, నడుముకి వస్తూ ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. సో ఇందులో ఏమవుతుందంటే మన ఆటో ఇమ్యూన్ అంటాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఎందుకు ఆటో ఇమ్యూన్ అంటామంటే మన జాయింట్కి మనమే ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ అవుతూ ఉంటుంది. సో అది కారణాలు ఏమై ఉండొచ్చు అంటే కేవలం అది డయాబెటీస్ వల్ల కానీ, ఇంకేదైనా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, వయసు పెరుగుతా కొద్దీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే బాడీలో ఉన్న వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటం కానీ, పర్టికులర్గా ఈస్ట్రోజన్ కానీ, మెనోపాసల్ టైంలో ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తూ మొదలు పెడతా ఉంటామో వాళ్ళు దానికి డిపెండ్ అయిపోతూ ఉంటారు. సో దానివల్ల మనకి ఏమవుతుంది, పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 to 4 weeks కనుక మనం ఇస్తే కనుక ఆ పెయిన్ కిల్లర్స్ వెళ్ళి మన బాడీలో డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. ఫస్ట్ డ్యామేజ్ చేసే పార్ట్ ఏంటిదయ్యా అంటే జీర్ణాశయం. సో పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే జీర్ణాశయంలోకి ఎంటర్ అవుతాయో అక్కడ గ్యాస్ట్రిక్ మ్యూకోజ్ అని డ్యామేజ్ చేస్తాయి. సో దానివల్ల పేషెంట్కి గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అవుతుంది, అంటే కడుపులో మంట రావటం, లేకపోతే తేపులు రావటం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యేది లివర్. సో లివర్లో దాని మెటబాలిజం మోర్ దెన్ లిమిట్ దాటిపోయే కొద్దీ లివర్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్గన్ వచ్చేసి కిడ్నీ. సో అది బాడీలోంచి బయటికి పంపించలేక బాడీలోనే రొటేట్ అవుతూ అది ఇంకా బాడీని టాక్సిక్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే పెయిన్ మేనేజ్మెంట్ అనేది పెయిన్ మెడిసిన్స్ ఇవ్వటం కాదు, పెయిన్ని కంట్రోల్ చేయటం బై మినిమల్లీ ఇన్వాజివ్ టెక్నిక్స్, అంటే ఇంజెక్షన్ థెరపీ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, క్రయోన్యూరోలైసిస్ కానీ, ఇంకా ఇతర ప్రక్రియల్లో పెరిఫరల్ డీసెన్సిటైజేషన్ థెరపీ కానీ, సెంట్రల్ డీసెన్సిటైజేషన్ థెరపీ కానీ, ఇలా మల్టీపర్పస్ ఆర్ పలు విధాలుగా పెయిన్ మేనేజ్మెంట్ అనేది మనం తగ్గించవచ్చు. రైట్ సార్. సో ఇప్పుడు ఏ పెయిన్ అయినా మేనేజ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు హెడేక్స్ అండ్ మైగ్రేన్స్ గురించి మాట్లాడితే అసలు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది తలనొప్పే. అది టెన్షన్ వల్ల కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. స్ట్రెస్ పెరిగిపోతే వచ్చేది హెడేకే. మైగ్రేన్ హెడేక్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు అసలు. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా హెడేక్ హెడేక్ హెడేక్. కొన్నిసార్లు 1000 ఏనుగులు ఎక్కి డాన్స్ చేస్తున్న ఫీలింగ్ ఆ మైగ్రేన్ హెడేక్ ఫేస్ చేసిన బాధితుల్లో నేను కూడా ఉన్నానని చెప్పొచ్చు. అలాంటి హెడేక్స్కి మాక్సిమం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏదో బాగా డ్రౌజీగా ఉన్న మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకొని ఒక 3-4 days, ఒక వారం రోజులు బాడీ సెట్ అయ్యే వరకు పడుకుంటే మళ్ళీ 8వ రోజు బాడీ హ్యాపీగానే ఉంది, నొప్పి తగ్గిపోయిందిలే అని ఫీల్ అవుతాం. కానీ ఒక 6 months పాటు ఎట్టస్ట్రెచ్ వాడాల్సి ఉంటుంది. సో ఇది ఇంకా చెప్పింది ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అన్నది ఇంకా ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇంకా తగ్గదు అంటారు. సో పెయిన్ మేనేజ్మెంట్ లో హౌ డు వీ హ్యావ్ టు హీల్ దిస్, హౌ డు వీ హ్యావ్ టు ట్రీట్ దిస్ అండి? పర్టికులర్గా మనం హెడేక్ గురించి మాట్లాడుకుంటే అందులోనే మైగ్రేన్ వస్తుందండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ అంటే ఇందులో మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి ప్రైమరీ హెడేక్, ఇంకొకటి సెకండరీ హెడేక్ అంటాము. ప్రైమరీ హెడేక్ అంటే ఇందులో మనకి మైగ్రేన్ అని చెప్పేసి, లేకపోతే టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్స్ అని చెప్పేసి, లేదంటే హార్మోనల్ ఇండ్యూస్డ్ హెడేక్స్ అని చెప్పేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెడేక్స్, ఫిజికల్గా బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండే దాని నుంచి వచ్చే తలనొప్పినే మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం. అలాగే సెకండరీ హెడేక్స్ అంటే బాడీలో ఏదైనా ఫిజికల్గా ప్రాబ్లం ఉండి, అంటే లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, లేదంటే ట్రామాటిక్ ఏదైనా దెబ్బ తగిలి హెడేక్స్ రావడం కానీ, ఇంకా ఇతర కాసెస్ వల్ల వచ్చే వాటిని సెకండరీ హెడేక్స్ అంటాం.
సో ఇందులో మనం పర్టికులర్గా మనకు మోస్ట్ కామన్గా వచ్చేది యంగ్ వాళ్ళకి కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ కామన్గా వచ్చేది టెన్షన్ హెడేక్స్, లేదంటే క్లస్టర్ హెడేక్స్, లేదంటే కామన్గా అందరం మాట్లాడుకునేది మైగ్రేన్ హెడేక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యంగ్ పీపుల్కి, యంగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు కామన్గా ఎగ్జామ్స్ టైంలో వచ్చే హెడేక్స్ గురించి మాట్లాడదామని. అందులో ఫస్ట్ వచ్చేది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. ఎందుకంటే స్టూడెంట్స్ కానీ యంగ్ పీపుల్ కానీ ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అంటే చదువుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే యంగ్ పర్సన్స్, ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే కనుక వర్క్ స్ట్రెస్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడల్లా మెడకాయలో కానీ తలలో ఉండే నరాలు కానీ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ స్ట్రెస్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది సైకిల్ లాగా నెగ్లెక్ట్ వెళ్తూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ మజిల్, ఆ నరాలు కుచించుకుపోవటం వల్ల అది ఆ నరాలని ఒత్తుకుంటూ ఉంటాయి. తలలో కానీ తల బయట కానీ మెడకాయలో కానీ ఒత్తుకుపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 to 8 hours కానీ మోర్ దెన్ 12 hours వచ్చిన సందర్భం. సో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నరాలకి ప్రాబ్లం ఉందని అర్థం. సో అట్లాగే తలలో కూడా ఏదైనా హెడేక్ కానీ మైగ్రేన్ కానీ ఏదైనా డెవలప్ అయింది అంటే సో సంథింగ్ ఆ నరం ఎక్కడో ప్రాబ్లంగా ఫీల్ అవుతుంది. సో దాన్ని మనం రిలీవ్ చేయాలి. ఎలా రిలీవ్ చేయాలి? మైగ్రేన్, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తీసుకుందాం. సో మైగ్రేన్ అనేది పేషెంట్ ఎలా ప్రజెంట్ అవుతారంటే యూజువల్గా వాళ్ళు ఫర్ సపోజ్ లైట్ని చూడంగానే హెడేక్ వస్తుంది. వాళ్ళకి ఏదో ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. లైక్ సన్లైట్ చూడంగానే, లేదంటే టీవీ చూడంగానే, లేదంటే ఏదన్నా న్యూస్ పేపర్ చూడంగానే వాళ్ళకి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ మనం అవాయిడ్ చేయగలిగితే, సో కామన్గా పనిచేసే వాళ్ళు కంప్యూటర్ అవాయిడ్ చేయమంటే చేయటం కుదరదు. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయగలుగుతాం? కేవలం నరాలకి వీటిని రిలాక్స్ చేయటం వరకే చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ వర్క్ని అవాయిడ్ చేయలేం కదండి, ఆపలేం కాదు కాబట్టి. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఆ నరాల్ని రిలాక్స్ చేసేలాగా మనం వైద్యం అందించాలి. లైక్ ఆక్సిపిటల్ న్యూరాలజీకి ఆక్సిపిటల్ నర్వ్ని రిలీజ్ చేయటం, C2, C3 నర్వ్ని మనం ఈజీగా అబ్లేట్ చేయడం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేట్ చేయటం కానీ, లేదంటే C2, C3ని మీడియం బ్రాంచ్ని ఫ్రీ చేయటం కానీ చేయగలిగితే ఈ హెడేక్స్ని 90 నుంచి 95% వరకు ట్రీట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నా హాస్పిటల్లో కానీ మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కానీ కూడా ఇప్పుడు దాకా చాలా వరకు ఒక 200 కేసెస్ పైన మైగ్రేన్ ట్రీట్ చేయడం జరిగింది. చాలా వరకు రిజల్ట్స్ కూడా అద్భుతంగా వచ్చినాయి. సో ఇప్పుడు బేసికల్గా ఈ పెయిన్ మెడిసిన్ అనేది ఒక బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రజలు, అంటే ఇప్పటిదాకా అవేర్నెస్ ఎక్కువ కావాలి అన్నది పక్కన పెడితే సార్, జనరల్గా జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. అట్లా ఏ ప్రాబ్లం అయితే ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. సో పెయిన్ మెడిసిన్కి సంబంధించి ఒక సెంటర్కి వెళ్ళి మనం పెయిన్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, చూపించుకోవాలి అన్నది ఎంతవరకు అవసరం ఇస్ వాట్ యూ ఫీల్? ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రతిదీ ఏదైనా వచ్చినా కానీ జనరల్ మెడిసిన్కి వెళ్ళటం జరిగింది. సో ఫాలోడ్గా కాలం మారే కొద్దీ సైన్స్ కూడా పెరుగుతూ ఉంది. సో అడ్వాన్స్ అవుతుంది. ప్రతి 10 సంవత్సరాలకి, ప్రతి 5 సంవత్సరాలకి సైన్స్ కూడా అడ్వాన్స్ అవుతూ ఉంది. సో బ్రాంచెస్ అనేది డివైడ్ అవుతూ ఉన్నాయి. సో ఎట్లా అంటే ఇంతకుముందు మన గుండె ఆపరేషన్ గుండెకి ఏమైనా ప్రాబ్లం వస్తే కేవలం ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఒకటే ఉంది. కానీ తర్వాత స్టెంట్స్ వచ్చినాయి, సర్జరీ లేకుండానే స్టెంట్స్ వేసేస్తున్నాము. సో అడ్వాన్స్ థెరపీస్లోకి వెళ్ళిపోతున్నాము. సో అట్లాగే పెయిన్ మెడిసిన్ అనేది కూడా డిఫరెంట్ బ్రాంచెస్కి లింక్ అయ్యి ఉంటుంది. కానీ వీఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ స్పెషల్లీ మినిమల్ ఇన్వేజివ్ అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్కి మేము ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి దీన్ని మేము బెటర్గా ట్రీట్ చేస్తామనేది మా ఉద్దేశం. వండర్ఫుల్ సార్. సో విజయవాడ పెయిన్ కేర్ సెంటర్, ఇక్కడ మీ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ని మీరు అందిస్తున్నారు? సో మన సెంటర్లో వచ్చేసి చాలా వరకు అన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా థెరపీ కానీ, ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కానీ, డ్రై నీడ్లింగ్ కానీ, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, క్రయోన్యూరలైసిస్ కానీ, ఇంకా అడ్వాన్స్ థెరపీస్ అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీస్ కూడా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు న్యూరో సర్జరీ అంతా ఓపెన్ చేసి ఒక 1 week హాస్పిటలైజ్ అయ్యి పేషెంట్ని హాస్పిటలైజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా ఏమవుతుందంటే మనం కుట్లు లేకుండా, కనీసం ఇన్సిషన్ కూడా లేకుండా కేవలం ఇంజెక్షన్ థెరపీ ద్వారా డిస్క్ బల్జ్ అయిన దాన్ని మళ్ళీ నార్మల్ డిస్క్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి అది? ఎలా జరిగిద్ది అంటే, మనం డిస్క్ కనుక ఒకసారి చూస్తే డిస్క్లో మనకి 2 ఉంటాయండి, 2 రకాలుగా ఉంటాయి. డిస్క్లో మనకి మెయిన్గా 60 to 70% వాటర్ కంటెంట్ ఉంటాయి.
సో ఎప్పుడైతే మనం వాటర్ తాగటం కానీ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివి కనుక మనం చేస్తూ ఉంటే, లేదంటే వయసు పెరుగుతా డీహైడ్రేట్ అయిపోవడం కానీ ఇలాంటివి కనుక జరుగుతూ ఉంటే డిస్క్ బల్జ్ అవ్వటం మొదలు పెడతా ఉంటాయి. సో ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అవుతూ ఉంటాయో దాని చుట్టుపక్కల ఉన్న నరాలన్నీ ఒత్తుకుంటూ ఉంటాయి. సో దానికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే సర్జరీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్ వల్ల మనం జస్ట్ చిన్న ఇంజెక్షన్ ఆఫ్ ఓజోన్ కనుక ఇంజెక్ట్ చేయగలిగితే ఆ ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ అనేది దాన్ని లాగేసి లోపలికి డిస్క్ని నార్మల్గా తీస్తుంది. సో అట్లా ఈ అడ్వాన్స్ ఇంటర్వెన్షన్ థెరపీ ద్వారా బ్యాక్ పెయిన్ని డిస్క్ బల్జిని కానీ చాలా వరకు తగ్గించడం జరుగుతూ ఉంటుంది. సో బేసికల్గా నాకు అర్థమైంది ఏంటంటే మీతో కన్వర్సేషన్ తర్వాత వయసు అయ్యే కొద్దీ నొప్పులు ఏమన్నా ఉంటే వాటిని అలవాటు చేసేసుకోవాలి అన్న మైండ్ సెట్ దగ్గర నుంచి, లేదా నొప్పి ఉంది అని అంటే ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు అని కూడా అలవాటు చేసేసుకునే మెంటాలిటీ దగ్గర నుంచి, ఎస్ ఎలాంటి పెయిన్ అయినా ఏ సిచ్యువేషన్లో ఉన్న ఎంత హారబుల్ పెయిన్ అయినా సరే ఇట్ వుడ్ బి బెటర్ ఫస్ట్ 2 స్టేజెస్లో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే పెయిన్ మేనేజ్మెంట్ కి సంబంధించి, అండ్ లేటర్ ఆన్ కూడా మనం అధైర్యపడి ఇంకా నెవర్ టు గివ్ అప్ అన్నట్టు కాకుండా దర్ ఇస్ స్టిల్ అ స్కోప్ వెర్ ఇన్ విచ్ మన పెయిన్ ని మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి సాక్షి లైఫ్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.